అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫైనల్గా ఇప్పటికి కుదిరింది ఈ వీడియో అప్లోడ్ చేయడానికి. మోర్ ఓవర్ ఇదేంటంటే ఒక యూట్యూబ్ వీడియోలా కాకుండా నాకు మెమరీ లాగా ఉంటుందని అయితే కొంచెం టైం తీసుకొని ఎడిట్ చేసి అయితే అప్లోడ్ చేస్తున్నాను. అక్కడక్కడ రాగా కూడా అలానే అప్లోడ్ చేశాను, ఎందుకంటే అదొక మెమరీ లాగా ఉంటుందని. సేమ్ ఇదే విధంగా రిషికి పుట్టు వెంట్రుకలు తీసినప్పుడు కూడా వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూడాలి అనిపించినప్పుడు చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఆ రోజు పొద్దున్నే 6కి అంతా బయలుదేరి చెట్టు దగ్గరకు వచ్చేసాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క వాళ్ళ ఆచారాలను బట్టి డిఫరెంట్గా ఆ పుట్టు వెంట్రుకలు తీస్తూ ఉంటారు. మేము ఎలా తీస్తాము అన్నది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నార్మల్గా ఇంటి దగ్గర నుంచి మంగళ మేళాలు పెట్టుకొని పొంగలు తీసుకొని, అంటే ఎవరైతే పిల్లలకి మదర్ ఉంటారో అంటే నేను పొంగలు తీసుకొని దేవుడి దగ్గరకు వచ్చి పొంగలు పెట్టి అలా జరుగుతుంది. బట్ ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి అత్తయ్య ఊరి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి పెట్టుకోవాలి అంటే 1 అవర్ పడుతుంది. సో కాబట్టి మేము పొద్దున్నే 6కి అలా బయలుదేరి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ముందు రోజు అన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఏ వస్తువు చిన్నది మర్చిపోయినా ఇంకా దాన్ని మర్చిపోవాల్సిందే. అందుకని ప్రతిదీ ఎత్తుకొని అయితే బయలుదేరి 6కి అంతా వచ్చేసాము. మాకంటే కొద్దిగా ముందే మా అత్తయ్య వచ్చి అక్కడ కొంచెం క్లీనింగ్ అవర్క్స్ అంతా చూసుకున్నారు. ఎందుకంటే అందరం ఒకేసారి వెళ్తే బాగా లేట్ అయిపోతుంది. మళ్ళీ 9 లోపు దేవుడికి పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి సూలూరుపేటకి. భోజనాలు ఇంటి దగ్గర అరేంజ్ చేసాము. ఎందుకంటే రిలేటివ్స్ అందరినీ ఇక్కడ తీసుకెళ్ళడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి దేవుడి వరకు, అంటే మా వరకు ఇక్కడికి వచ్చి దేవుడికి పెట్టేసుకొని భోజనాలు ఇంటి దగ్గర సూలూరుపేటలో అరేంజ్ చేసాము. ఇంకొక థింగ్ ఏంటంటే 9 లోపు దేవుడు పెట్టేసుకోవాలి అని అయితే చెప్పారు. సో ఆ లోపు మేము అక్కడికి వచ్చి జర్నీ 1 అవర్ పడుతుంది. అక్కడికి వచ్చి దేవుడికి పెట్టుకొని పిల్లలిద్దరికీ తలనీలాలు దేవుడికి సమర్పించుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే అసలు చూస్తున్నంత ఈజీ, ఇప్పుడు చెప్తున్నంత ఈజీగా అయితే మాకు ఆ రోజు అనిపించలేదు అని చెప్పాను కదా. మేము 6కి అలా బయలుదేరి వచ్చేసాము. అమ్మ నాన్న కూడా 6కి అంతా సూలూరుపేటకు వచ్చేసారు. వాళ్ళు కూడా 4కి అలా బయలుదేరి అయితే అక్కడికి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు కూడా చెట్టు దగ్గరకు వచ్చారు. అమ్మ నాన్న మా ఫ్యామిలీ అంటే నేను, మరిది, మా అత్తయ్య, మా ఆయన, పిల్లలు, అలానే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు. అంటే అక్కడి నుంచి మేకపోతుని తీసుకొని వచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు కూడా ఆ టైంకి వచ్చి చాలా హెల్ప్ చేశారు. నా రోజు మేము అక్కడ ఉన్నంతసేపు చాలా హడావిడిగా టెన్షన్గా అనిపించింది. ఎందుకంటే మేమందరం ఇక్కడ దేవుడి దగ్గరకు వచ్చేసాము పొంగల్ పెట్టడానికి. అండ్ ఇంటి దగ్గరకు వచ్చిన రిలేటివ్స్ని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి కావాల్సిన బేసిక్ థింగ్స్ అరేంజ్ చేయడం, ఎవరు చూసుకుంటారు అనే దాంతో చాలా ఆలోచిస్తున్నాము. మా మరిది మాతో పాటు రాకుండా కొద్దిగా లేట్గా వచ్చాడు. అంటే కొంచెం అక్కడ బేసిక్ అరేంజ్మెంట్స్ అంతా చూసుకొని కొంచెం సెట్ చేసి అయితే తను కొంచెం లేట్గా వచ్చాడు. అసలు ఎలా జరిగింది అంటే ఒక ఫ్లోలో అలా జరిగిపోయింది. ఏం చేస్తున్నాం ఏంటి అని కాకుండా చాలా స్పీడ్గా నేనైతే ఇక్కడ చెట్టుకి పూజించడం, ముగ్గు పెట్టడం, ఇలా అలంకరణ ఇవంతా నేను చూసుకుంటే మా అత్తయ్య పొంగల్ దగ్గర, అంటే దేవుడికి పొంగల్ పెడతాం కదా, దాని దగ్గర మా అత్తయ్య దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. ఇంకా పిల్లలిద్దరిని మా అమ్మకైతే అప్పగిచ్చేసాను. కొంచెం క్రాంకీగా ఉన్నారు ఇద్దరు, ఎందుకంటే అంత ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళు తీసుకొచ్చేసరికి కొంచెం ఇబ్బందిగానే ఉన్నారు. బట్ ఇంకేం చేయలేం కదా, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిందే. నార్మల్గా ఏంటంటే పుట్టు వెంట్రుకలు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి కలిపి ఒకేసారి తీస్తారు. బట్ మేము కొన్ని కారణాల వల్ల రిషికి 3 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకోకుండా పుట్టు వెంట్రుకలు అయితే తీయాల్సి వచ్చింది. అది ఏంటి, ఎలా జరిగింది ఏంటి అన్నది నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. దాన్ని చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో తనకు తీసేటప్పుడు తనకు 3 ఇయర్స్ ఉన్నాయి కాబట్టి అంత హడావిడిగా లేదు. దట్టు కొన్ని కారణాల వల్ల ఎవరిని పిలవకుండా, అంటే పిలిచాము బట్ లాస్ట్ మినిట్లో అది క్యాన్సిల్ అయ్యి మా వరకే వచ్చి పుట్టు వెంట్రుకలు అయితే తీసి వెళ్ళిపోయాము. అది ఏంటి డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి దాన్ని చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే దగ్గర రిలేటివ్స్ని ఒక 50 మెంబర్స్ని అలా ఇన్వైట్ చేసి అయితే ఇప్పుడు తీస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఇప్పుడు చెర్రీకి తీసేలాగా తీస్తున్నాం. బట్ ఇద్దరికి కలిపి అయితే పుట్టు వెంట్రుకలు తీస్తున్నట్టుగా, అంటే పుట్టు వెంట్రుకలు చెర్రీకి, బట్ ఇద్దరికి గుండె అయితే ఆ రోజు కొట్టేశాము. అప్పుడు రిషికి తీసినప్పుడు ఇంత హడావిడిగా లేదు. మా ఫ్యామిలీ, అమ్మ వాళ్ళు అంతే, మా వరకు మాత్రమే వెళ్ళి దేవుడి దగ్గర పుట్టు వెంట్రుకలు తీసేసి అయితే వచ్చేసాము. బట్ ఈసారి కొంచెం గ్రాండ్గా అంటే దగ్గర రిలేటివ్స్ని పిలిచి చేస్తూ ఉన్నాము. అందుకని కొంచెం హడావిడిగా మేము ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు ఏమనుకున్నామంటే అందరినీ రిలేటివ్స్ అందరినీ ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే మొత్తం పుట్టు వెంట్రుకలు తీయడం అంతా చేసేసిన తర్వాత భోజనాలు కూడా ఇక్కడే అరేంజ్ చేసి పెట్టేసిన తర్వాత
అందరం డిస్కస్ అవుదాం అనుకున్నాము. బట్ లాస్ట్ మినిట్లో అస్సలు పాసిబుల్ అవ్వలేదు, అలా కుదరలేదు. సో ఇంకేం చేయలేం కాబట్టి ఇంకా ఇలా జరిగిపోయింది ఆ రోజు. సో చెప్పాను కదా 9 లోపు అంతా కంప్లీట్ చేసేసుకోవాలి అని. నాకెందుకో మా చెర్రీని చూసినప్పుడు అంతా గుండె దడదడా కొట్టుకుంటా ఉన్నింది. ఎందుకంటే తను కొట్టించుకుంటాడో లేదో, గుండె కొట్టించేటప్పుడు తను ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా హ్యాండిల్ చేయాలని కొంచెం టెన్షన్గానే అనిపిస్తుంది. ఎందుకంటే రిషికి తీసేటప్పుడు తను 3 ఇయర్స్ కాబట్టి కొంచెం చెప్తే వినడం అట్లా కొంచెం ఆ స్టేజ్ కాబట్టి అదొక రకంగా ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అనేది మనసులో ఒక పక్క అది అనిపిస్తూనే ఉంది. అండ్ ఇక్కడ దేవుడికి అంతా పూజించిన తర్వాత మేకపోతుకు కూడా ఇక్కడ పూజిస్తూ ఉన్నాను. సో చెప్పాను కదా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారని. మా సైడు ఇలా ఇంటి దగ్గర నుంచి పొంగల్ తీసుకొచ్చి దేవుడి దగ్గర పొంగల్ పెట్టేసిన తర్వాత అమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తట్టవరుస పెడతారు. ఎన్ని తట్లు 21 తట్ట అలా వాళ్ళ దాన్ని బట్టి తట్టవరుస పెట్టి అయితే ఇంకా అలా కార్యక్రమం అయితే ఎండ్ అవుతుంది. అండ్ ఇంటి దగ్గర నుంచి మంగళమేళాలతో పొంగల్ ఎత్తుకొచ్చే సిచ్యువేషన్ కాదు మాదప్పుడు. సో అందుకని నార్మల్గా వచ్చి అలా పొంగలు పెట్టేశాము. ఇంకా తట్టవరుస పెట్టడం ఆ కార్యక్రమం అంతా సూళ్ళూరుపేటలో ఇంటి దగ్గర అయితే చేశాము. అది కూడా నా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే టైంకి పొంగల్ అయిపోయింది. పొంగల్ దేవుడి దగ్గర పెట్టి దీపం పెడుతూ ఉన్నాను. చాలా ఫుల్గా గాలి వస్తూ ఉంది. బట్ అంత ఎండలో కూడా అక్కడ చాలా చల్లగానే కొంచెం బాగానే అనిపించింది. ఎందుకంటే వేప చెట్టు చాలా పెద్దది, చల్లగానే అనిపించింది. లాస్ట్ టైం రిషి టైంలో కూడా సేమ్ అదే మంత్ అదే డేట్కి అయితే తీసాము. సేమ్ చెర్రీ విషయంలో కూడా అలానే కుదిరింది. ఒకే డేట్కి తనకు కూడా కుదిరింది. అదే రోజైతే పుట్టి వెంట్రుకలు తీసాము. అండ్ పుట్టి వెంట్రుకలు తీసేది నార్మల్గా మేనమామ అలా ఉంటారు కదా, వాళ్ళు కూర్చోపెట్టుకొని పుట్టి వెంట్రుకలు తీయడం అనేది నార్మల్గా జరుగుతుంది. ఇంకా నాకు బ్రదర్స్ ఎవరు లేరు కాబట్టి ఇంకా మా నాన్న వాళ్ళనే కూర్చోబెట్టి అయితే ఇద్దరు పిల్లలకైతే పుట్టి వెంట్రుకలు తీపించాము. రిషి విషయంలో కూడా సేమ్ అలానే చేసాము. మా నాన్న వాళ్ళు కూర్చోబెట్టి ఫస్ట్ మా నాన్న కట్ చేసిన తర్వాత దాని తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అంతా అలా కంటిన్యూ అవుతుంది. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు చెర్రీకి కూడా అలానే చేసాము. అప్పుడు అంతే ఇప్పుడు అంతే. ఇద్దరు పిల్లలు లాస్ట్కి నా వాళ్ళనే కూర్చొని కంప్లీట్గా గుండె అయితే కొట్టించుకున్నారు. మా అత్తయ్య అయితే ఫుల్ హడావిడిగా టెన్షన్గా ఉన్నింది. చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఏదైనా కూడా కంప్లీట్ అయ్యేదాకా ఆ టెన్షన్ అనేది ఉంటుంది కదా. సో అలానే ఆ రోజు కూడా కొంచెం అదైతే ఉన్నింది. అంటే ఒకే దగ్గర జరిగితే అంత టెన్షన్ పడకపోయే వాళ్ళము. సో ఇక్కడ మేము ఉండి అక్కడ అరేంజ్మెంట్స్ చూసుకోవడం, అక్కడ ఎవరు మనుషులు లేకపోవడం, మళ్ళీ మేము ఇక్కడ నుంచి కోఆర్డినేట్ చేయడం, ఇదంతా కొంచెం ఇంకా నార్మల్గా నైవేద్యం పెట్టేసి అందరం దండం పెట్టేసుకొని మెయిన్ ఘట్టంలోకి వచ్చేసాము. ఇప్పుడు టెన్షన్ స్టార్ట్ అయింది నాకు. సో ఫస్ట్ అయితే చెర్రీకి తీపిచ్చేద్దాం అనుకున్నాము. బట్ అప్పటికే మా చెర్రీ కొంచెం ఫుల్ క్రాంకీ అయిపోయాడు. అంటే ఆ వాతావరణం అంతా చూసేసరికి అది కొత్త వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి పోడు. సో అందుకని ఇంకా రిషిని ఫస్ట్ అయితే కూర్చోబెట్టి అయితే చేపించేసాము. తను పుట్టు వెంట్రుకలు తీసేసాము. బట్ అలా ఫార్మాలిటీ లాగా మా నాన్న ఫస్ట్ కట్ చేసి దాని తర్వాత దానికైతే గుండు కొట్టేశారు. అప్పటికి అదంతా మా చెర్రీ చూస్తూ ఫుల్ ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా ఎలానో ఒకలాగా కూర్చోబెట్టి తనకు కూడా మా నాన్న చేతుల మీదుగా 3 కత్తిరింపులు అయితే కట్ చేసి నేను తీసేసుకున్నాను. ఎందుకంటే ఇంకా అసలు తన్ని పట్టలేకపోయాను, బాగా గుక్కు పెట్టేశాడు. ఇంకా రిషికి అయితే ఫస్ట్ గుండు కొట్టేమని తనైతే కూర్చోబెట్టేశాము. రిషికి తొందరగానే గుండు కొట్టేశారు. ఎందుకంటే తనేం పెద్ద ఇబ్బంది పెట్టలేదు. అందుకనేసి ఇంక తనది అయిపోయింది. ఇంకా అంతసేపు మా రిషిని ఓదార్చడం అసలు నా వల్ల అవ్వలేదు. ఏం చెప్పినా ఏం చేసినా మొదలే కొత్త వాతావరణం, కొత్తగా మనుషులు కొత్తగా కనిపించడం. సో డిఫరెంట్ ఫీలింగ్లో తను అసలు ఏమనుకున్నాడు ఏమో బాగా గుక్కు పెట్టడం, బాగా ఏడ్చాడు. సో కాసేపు ఫ్రీజ్ చేసి అలా ఇలా తిప్పి దాన్నైతే కొంచెం ప్రిపేర్ చేశాను. రిషికి ఫస్ట్ పుట్టి వెంట్రుకలు తీసేటప్పుడు 3 ఇయర్స్ కాబట్టి చెప్తే వినడం, తను కన్వే చేయడం అలా ఉన్నింది కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉన్నింది నాకు తెలిసి. ఇప్పుడు చెర్రీకి 1 ఇయర్ కాబట్టి తను ఎంతసేపు ఏం చెప్పాలనుకున్నా ఇంక ఏడిపోయి కాబట్టి మనం కొంచెం గట్టిగా పట్టుకుంటే ఇంకేం చేయలేడు తన పాపం. సో అలా సరెండర్ అయిపోయాడు. ఇక్కడ మా రిషిది అయితే గుండె అయిపోయింది. అండ్ ఇక్కడ ఏమన్నా హెయిర్ ఇంకేమన్నా మిగిలినాయేమో అని చెక్ చేస్తూ ఉన్నాడు మా ఆయన. దాని తర్వాత చెర్రీకి ఏంటంటే అలా కూర్చుంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. తనకు అర్థమైపోయింది సంథింగ్ ఈజ్ రాంగ్ అని, ఏదో జరుగుతుందని. ఇంకా అలానే నిల్చుకోబెట్టి చేసేస్తానన్నాడు ఆయన. నేను అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే కదిలినప్పుడు ఆటోమేటిక్గా కట్ అవుతుంది. ఇంకా అసలు ఎలానో ఒకలాగా నేను కూర్చోబెట్టుకుంటాను, జాగ్రత్తగా మీరు చేయండి అని అయితే నేనైతే కూర్చుంటూ ఉన్నాను.
నార్మల్ టైమ్స్లో కొంచెం పిల్లలు ఏడిస్తేనే దగ్గర తీసేసుకొని బుజ్జిగించి రకరకాలు చేస్తాం కదా, ఇంకా మన కళ్ళ ముందే అంతగా ఏడుస్తూ కుక్కబెడుతూ ఉంటే అసలు ఏం చేయని సిచ్యువేషన్, అసలు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా తప్పదు. అసలు తను నా ఒళ్ళో కూర్చోవడానికి కూడా అస్సలు రెడీగా లేడు. తనకు అర్థమైపోయింది అసలు తిరిగి కూర్చోలే. నేను ఇంక బలవంతంగా తను తీసి కూర్చోబెట్టుకొని ఆ సిచ్యువేషన్ అసలు ఎంత టఫ్గా అనిపించిందంటే ఇంకా ఇంకా అలా జరగాలి, తప్పదు. తను ఇంకా గట్టిగా పట్టుకునేసరికి ఇంకేం చేయలేక అలా సరెండర్ అయిపోయాడు. ఇంకా అలానే గుక్క పెట్టి ఎక్కులు పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఏడస్తాడు కానీ గమ్మ ఉన్నాడు. అన్న చూడు గుండు చూడు, అన్న గుండు చూపిస్తాడు, గుండు చూపిస్తాడు. గుండు మేకరీ చూశారు కదా, కంప్లీట్ గుండు కొట్టేంతసేపు అలానే కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాడు. ఆపి మధ్యలో కాసేపు ఓదార్చి మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే మళ్ళీ ఎక్కువ ఎక్కడ చేస్తాడేమో అని అలానే. చిన్నప్పుడు రిషికి పుట్టి వెంట్రుకలు తీసేటప్పుడు తను ఏడుస్తూ ఉంటే అసలు మా మరి దగ్గర కూడా లేడు. తన కంట్లో నీళ్ళు వచ్చి దూరంగా వెళ్ళిపోయాడు. అంతగా ఏడుపు అసలు. అంటే తనకి ఇంకా 3 years కాబట్టి ఇంకా అన్నీ తెలుసు. అసలు దాన్ని పట్టగలేకపోయాము. ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో. అంతలా ఏడుస్తూ ఉంటే పట్టుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించింది. ఏదో తెలియని ఒక బాధ. బట్ ఇంకా పట్టుకోవాలి, కొంచెం వదిలేసినా కూడా తనకు కట్ అయిపోయింది. అప్పటికి బ్యాక్ సైడ్కి లైట్గా కట్ అయ్యి. ఇంకా ప్రొసీజర్ ఏంటంటే గుండు కొట్టేసిన తర్వాత నార్మల్గా ఇంకా వాళ్ళకి ఆ బట్టలు తీసేసి మా అమ్మ నాన్న మాకు అంటే నాకు మా ఆయనకి పిల్లలకి ఇద్దరికి కొత్త బట్టలు పెడతారు. వాటిని వేసి స్నానం చేపించేసి ఆ బట్టలు వేసుకొని అయితే మళ్ళీ పీట్ల మీద కూర్చున్నట్టు కూర్చొని తట్ట వరుస పెట్టడం, ఆ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఇంకా ఆ ప్రొసీజర్ అంతా ఇంటి దగ్గర చేసామని చెప్పాను కదా, అది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో అలా పిల్లలిద్దరికి గుండు కొట్టే కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడికే వాటర్ కూడా తీసుకొచ్చాము. అంటే పిల్లలకి స్నానం చేయించడానికి కూడా వాటర్ ఇంటి దగ్గర తీసుకొచ్చాము. ఎందుకంటే అక్కడ ఏం దొరకవు. అక్కడ వాటర్ ఉన్నాయి కానీ నాకు ఎందుకో వాటర్తో పోయాలి అని అనిపించలేదు. లాస్ట్ టైము రిషి అప్పుడు తీసుకొచ్చాము. ఇంకా అప్పుడు కూడా క్యాన్లోనే వాటర్ తీసుకొచ్చి ఇద్దరు పిల్లలకి స్నానం చేయించేసి బట్టలు మార్చేశాను. మా ఆయన అయితే మా అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలు కట్టేసుకున్నాడు, కానీ పిల్లలకి మాత్రం ఇంకా అక్కడ ఇంటి దగ్గర అయితే వేశాను. సో ఎలాగో ఒకలాగా పుట్టి వెంట్రుకలు అయితే తీసేసాము. నార్మల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లల విషయంలో కడుపు నిండికి తిని కంటి నిండికి నిద్రపోతే ఎక్కువ అల్లరి చేయరు. లేదు ఆ రెండిట్లో ఏదైనా తేడాగా ఉన్నదనుకోండి ఇంకా వాళ్ళు పట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆ రోజు పొద్దున్నే నిద్ర లేపి తీసుకొచ్చేయడం, టైంకి వాళ్ళకి ఫీడ్ చేయకపోయడం. దట్టు మా చెర్రీ మార్నింగ్ 9:30, 10కి అంతా పడుకుంటాడు, న్యాప్ తీసుకుంటాడు. ఇంకా అది కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఇంకా తను ఎవరి దగ్గర కంఫర్ట్గా ఉన్నాడు. నేను మాత్రమే ఎత్తిపెట్టుకోవాలి. ఇక్కడ ఇది అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. దీని కంటిన్యూషన్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.